హలో ఫ్రెండ్స్, నా పేరు సత్యనారాయణ. ఈరోజు మనం చెప్పుకోే పాఠం ఇఫ్ ఎర్రర్. ఒకసారి సింటాక్స్ పరిశీలించండి. వాల్యూ ఆఫ్ ఎర్రర్. ఒకసారి ఈ టేబుల్ పరిశీలిస్తే ఇక్కడ ఇలా డివిజన్ ఆఫ్ వాల్యూ ఏమి లేనప్పుడు ఎర్రర్ ఎలా వస్తుంటాయి. ఈ ఎర్రర్ రావడం వల్ల చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది. ఈ ఎర్రర్ రాకుండా చూడాలంటే కూడా మనకి దగ్గర ఆప్షన్ ఉంది. ఒకసారి ఈ ఎర్రర్ రాకుండా ఉండాలంటే మనం ఇక్కడ ఇఫ్ ఎర్రర్ ఫంక్షన్ వాడదాం. if ఎర్రర్ టేబుల్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ కామా 2 సెమీకోలన్స్ కామా ఎంటర్. ఇక్కడ చూడండి ఫంక్షన్ పనిచేసింది. ఎక్కడ డిస్ప్లేలోకి షెల్ వచ్చేటికి ఎర్రర్ రాకుండా వచ్చింది. అట్లాగే దీనికి కూడా if error bracket open and bracket close comma errors. ఈ రకంగా మనం ఎర్రర్స్ని మనం రెక్టిఫై చేసుకోవచ్చు. హెచ్లో కొప్పలో ఇది మనం ఇందాక ఫంక్షన్ పెడదాం. ఇక్కడికి వచ్చేటికి 5 టార్గెట్ వాల్యూలు వచ్చినాయి. వాళ్ళ వాల్యూలు పోయినప్పుడు ఏం కనపడబడ ఎర్రర్ మెసేజ్ మనకి డిస్ప్లేలో రాకుండా ఉంటుంది. మామూలుగా నార్మల్గా వచ్చేసింది సరే. ఎర్రర్ మెసేజ్ మనకు రాకుండా ఉండడానికి ఈ ఇఫ్ ఎర్రర్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఒక్కోసారి ఈ బ్రాకెట్లో ఇలా 2 కాలమ్స్ మధ్య మనం నచ్చిన మ్యాటర్ వాడు లేకపోతే వాడు నచ్చిన వాడు ఇవ్వడం ద్వారా కూడా నచ్చిన వాడు డిస్ప్లేకి వచ్చింది. సపోజ్ ఇది ఎర్రర్ ఇక్కడ డేటా లేదనుకుందాం. ఇప్పుడే వచ్చిందాడ హత్య వచ్చింది. ఆ హత్య వద్దు డేటా నీళ్ళు అని పెడదాడ. మనం నచ్చిన వాడిని టైప్ చేయొచ్చు అట డేటా నిల్. ఇప్పుడేముంది డేటా నిల్ అని వచ్చిందన్నమాట. ఇఫ్ ఎర్రర్ అనేది అక్కడ ఏమీ లేదు డేటా, అందువల్ల అక్కడ ఎర్రర్ వస్తుంది అని చెబుతుంది అనమాట. ఈ ఎర్రర్ రాకుండా మనం జీరోలు చేసుకోవచ్చు. ఇలాగే ఇక్కడ మనం నచ్చిన వాడిని మనం టైప్ చేసుకోవడం ద్వారా ఇఫ్ ఎర్రర్ ఫంక్షన్ వాడుకోవచ్చు అనమాట. ఈ రకంగా ఇఫ్ ఎర్రర్ను మనం వాడవచ్చు. ఫ్రెండ్స్, ఈ లెసన్ మీకు నచ్చింది అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. మరొక లెసన్లో మరోసారి కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.